కాకరకాయలు ఇలా ఉన్న కాకరకాయలను ఇలా నిండు నూనెలో కొద్దిగా 2 టీ స్పూన్ల కారం, వారం రోజుల వరకు తినచ్చు కాకరకాయ పచ్చడి. కాకరకాయ నిల్వ పచ్చడి చేసుకోవడానికి కాకరకాయలు ఇలా ఉన్న కాకరకాయలను ఈ బొడుసు అంతా మంచిగా చెక్ తీసి ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం దొడ్డుగా కట్ చేసుకోవాలి. దీంట్లోకి ఆవపొడి, కారం 2 టీ స్పూన్లు, ఒక గడ్డ ఎల్లిపాయ ఇలా చేసి పెట్టుకోవాలి, ఒక ముక్క దంచి పెట్టుకోవాలి, 4 టీ స్పూన్ల ఉప్పు, ఒక 2 నిమ్మకాయలు రసం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఇది పల్లి నూనెలనే వేసుకోవాలండి. కాకరకాయ పచ్చడి ఒక 3 కాయలకు కాకరకాయ పచ్చడిలో నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. 100 గ్రాముల నూనె పోసుకోవాలి. ఇలా నిండు నూనెలో కొద్దిగా గోధుమ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా గోలిన తర్వాత ఇప్పుడు మనం ఇవి తీసేసుకోవాలి. ఇదే నూనెలో పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు, ఎండుమిర్చి, కొద్దిగా గోలిన తర్వాత కరివేపాకు, ఈ ఎల్లిపాయ పేస్ట్, ఇలా గోలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ఫ్రై దాంట్లో 2 నిమ్మకాయల రసం వేసుకొని ఇందులో ఆవపొడి, రెండు టీ స్పూన్ల కారం, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, కారం ఎంతనో, ఉప్పు కూడా 4 టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకున్నాక ఈ పోపు ఇందులో వేసుకోవాలి.
ఇలా పోపు అంతా కలిసేంత వరకు కలుపుకొని ఇలా పెట్టుకోవాలి. ఇది వారం రోజుల వరకు మంచిగా ఉంటుంది. వారం రోజుల వరకు తినవచ్చు కాకరకాయ పచ్చడి.